మీరు చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. మీడియా కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముమ్మిడివరం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ధర్నా నిరసన. ప్రముఖుడిగా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ముమ్మిడివరంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి అనంతరం ర్యాలీగా వెళ్లి ముమ్మిడివరం ఐసై జ్వాలసాగర్ కు వినతి పత్రాన్ని అందజేత జనసేన నాయకుడు గుద్దటి జమ్మి మాట్లాడారు. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి అమానుషం, చాలా హేయమైన చర్య. మోహన్ బాబు దాడి చేసిన వీడియోలు పలు ఛానల్లో చూసాం. అవి చాలా ఘోరంగా ఉన్నాయి. కక్షతో కసిగా కొట్టినట్టుగా అనిపించింది. సమాజంలో ప్రముఖుడిగా చలామణి అవుతూ ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. మోహన్ బాబుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. మోహన్ బాబు గారు ఇటీవల మరి పత్రికా ప్రతినిధులపై దాడి చాలా అమానుషం, చాలా హేయం. ఎందుకంటే ఒక మరి సీనియర్ నటుడిగా ఉండి కూడా అలా మానవత్వం లేకుండా మరి దాడి చూస్తే అది పత్రికల్లో కానీ టీవీలో కానీ చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఒక ఏదైనా మాట్లాడి చెప్పుకోవచ్చు, కానీ చాలా దారుణంగా మరి దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తూ అతనిపై కఠిన చర్యలు మరి ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతూ మీకు మద్దతుగా ఈ రోజు నాకు తెలియజేయడం జరిగింది. గట్టిగా నిరసన తెలియజేస్తున్నాం. అందరూ మోహన్ బాబు మీద కఠిన చర్యలు రక్షణ కల్పించే చట్టం ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన తెలియజేస్తూ మీరు కలెక్టర్ దృష్టి అంతర్జాతీయాల దృష్టి తీసుకెళ్ళి మా విద్యార్థులందరికీ న్యాయం జరిగేటట్టు మోహన్ బాబు మీద మోహన్ బాబు విలేకరులపై దాడి చేయాలి కదా, దానిపై కఠిన చర్యలు విలేకరని తెలియాలి కదా. మోహన్ బాబు వెంటనే మామూలు విలేకరులపై దాడులను